ఈరోజు స్తంభాద్రి హాస్పిటల్లో మా పురుగు మందుల కంపెనీలో చేసే సేల్స్ మ్యాన్ వసంతరావు అనే అతనికి 3 రోజుల క్రితం యాక్సిడెంట్ అవటం జరిగింది. అతనికి స్పైనల్ కార్డ్ దగ్గర కాళ్ళు అవి కూడా చచ్చుబడిపోయినాయి. అంటే స్పర్శ లేదు. అది చూడటానికి మేమందరం రావటం జరిగింది. మా ఫీల్డ్లో అతను ఏంటంటే మా కుటుంబ సభ్యుల్లాగా మేము ట్రీట్ చేస్తాం అందరినీ కూడా. అలాగే వసంతరావుని చూడటానికి మా కంపెనీ అందరూ కూడా అన్ని కంపెనీలు డీలర్స్ అలాగే అందరూ కూడా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. నా వంతుగా నేను కూడా ఆయనకు ఆర్థిక సాయం చేయడానికి ఈరోజు అతను చూడటానికి రావటం జరిగింది. అతను త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, అలాగే అతని కుటుంబానికి ఇంకా ఏమైనా సపోర్ట్ కావాలంటే వాళ్ళకి సపోర్ట్గా ఎప్పుడూ మేమందరం కూడా సపోర్ట్గా ఉంటాము. అలాగే ఇంకేమైనా అవసరమైనా కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి, అలాగే మా అందరూ కూడా పురుగు మందుల షాపులు అందరం కూడా డీలర్స్ అందరం కూడా దానిలో కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా అందరూ కూడా రావటం జరిగింది. అందరూ కూడా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అతన్ని తొందరగా కోలుకోవాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా పురుగు మందుల కంపెనీకి సంబంధించిన వసంతరావు అనే అతను యాక్సిడెంట్ అయిన సంగతి మా అందరికీ తెలిసిందే. దురదృష్టవశాత్తు అతనికి స్పైనల్ కార్డ్ దగ్గర చిన్న ఇంజరీ అవటం వలన కింద 2 కాళ్ళు కూడా స్పర్శ కోల్పోవడం జరిగింది. మాకు చాలా బాధాకరం. అతను యాక్చువల్ చాలా పేద కుటుంబంలోనే ఉన్నాడు. ఇంకా ఎక్కడ సెటిల్ కూడా అవ్వలేదు. అటువంటి దాన్ని చూసిన తర్వాత మాకు గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్లో మేము అందరం స్పందించి అందరూ పెడతాం వలన ఇలా జరిగిందని అందరూ కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చారు. మా వంతు సాయం చేయడం కోసం మేడం గారిని తీసుకుని నేను ఇద్దరు ఇక్కడికి రావడం జరిగింది. మేము ఇంకా అతనికి నేను వీలైనంత వరకు ఇంకా మిగిలినని ఇన్స్పైర్ చేసేయటం, రెండోది అతనికి ఇంకా సాయం చేసి అతను తిరిగి కోలుకునే విధంగా మా వంతు ప్రయత్నం మేము 100% చేస్తాం. ఎందుకంటే అతను మనిషి కూడా నాకు ఎప్పుడో తెలిసిన వ్యక్తి, స్వతహాగా చాలా మెతక మనస్తత్వం అతనిది. అటువంటి వాళ్ళకి ఆ భగవంతుడు ఇటువంటి శిక్ష వేయడం చాలా దురదృష్టం అనిపించింది నాకు. అంతేకాకుండా ఇప్పుడు నేను ఇప్పుడే కాదు నేను చెప్పేది, మేము ఎక్కడ వెళ్ళినా కూడా ఎవరు ఇలా జరిగినా కూడా మాకు తెలిసిన వాళ్ళనైతే నేను వెంటనే స్పందించడం జరుగుతుంది. మేడం గారు నేను ఇద్దరం కూడా స్పందించి వారికి మా వంతు సాయం, అంటే మేము ఏది పెద్ద సాయం చేయలేకపోయినా మా వంతు సాయం మాత్రం చేయడానికి ప్రయత్నం చేస్తాం. దానికి మీ ఇలా ఇప్పుడు బ్రహ్మాజీ కానీ లేకపోతే వీళ్ళు కొంతమంది మా పవన్ వీళ్ళందరూ కూడా నన్ను వెనకాల ఈ 3 రోజుల నుంచి కూడా రోజు సార్ ఏం చేద్దాం సార్ వాళ్ళకి ఏం చేద్దాం అని నా ఎంబడపడుతున్నారు. మా అబ్బాయి పృథ్వీ కూడా ఉన్నాడు. అందుకని ఇక్కడ హాస్పిటల్కి వచ్చి మాకు వీరయ్య గారు నాకు బాగా మిత్రులు, ఆయన కూడా రమ్మనమని నేను ఇప్పుడు హాస్పిటల్కి వచ్చి ఆ పేషెంట్ కండిషన్ చూసి మీరు కూడా హాస్పిటల్ నుంచి ఏమైనా సాయం చేయగలిగితే చేయమని చెప్పాను నేను వాళ్ళకి. ఆయన కూడా ఏమన్నారు, నా వంతుగా ఆ బిల్స్లో కానీ నేను సాయం చేస్తానన్నారు. ఇటువంటి వాళ్ళకి సాయం చేయటమే మనం మానవతావాదం అని నేను నమ్ముతాను. నేను మేడం గారు నేను ఇద్దరం కూడా ఇది తెలిసిన తర్వాత ఇవాళే కాదు నిన్న కూడా మాకు 2-3 యూనిట్ ఇలా వెళ్ళి అటెండ్ అయ్యి ఇవాళ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి దీనికి మేమందరం కూడా చాలా ఇదే అవుతున్నాము. ఈ సందర్భంగా నేను ఇంకా అతనికి మా నీరజ్ గారి ద్వారా రేపు అవసరమైతే మంత్రి గారితోనో ఎవరైనా మాట్లాడుతుంది కూడా జరుగుతుంది. ఏ సహాయం కావాలన్నా చేయడం జరుగుతుంది.